చూస్తుంటాం కదా, ఫుడ్ ప్యాకెట్ల మీద షుగర్ ఫ్రీ అని పెద్దగా రాసుంటుంది. మరి నిజంగా అందులో షుగర్ ఉండదా? అసలు ఆ మాటకు అర్థమేంటి? పదండి ఆ లేబుల్ వెనకున్న కథ ఏంటో చూద్దాం. ఓకే, ముందుగా మనం స్నాక్స్ సెక్షన్కి వెళ్దాం. అక్కడే మనకొక డౌట్ వస్తుంది. అదేంటంటే షుగర్ ఫ్రీ అని రాసున్న బిస్కెట్లు, స్నాక్స్ కూడా తీయగానే ఉంటాయి కదా, మరి అదెలా సాధ్యం? పంచదార లేనప్పుడు ఆ తీపి ఎలా వస్తుంది? చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపించినా దీని వెనుకున్న విషయం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడూ ఉండేదే. అసలు విషయం అంతా ప్యాకెట్ వెనకాల చిన్న చిన్న అక్షరాల్లో దాగుంటుంది. అవును, ఆ తీపికి అసలు కారణమేంటో తెలుసుకోవాలంటే మనం జస్ట్ ఆ ప్యాకెట్ని వెనక్కి తిప్పి చూడాలి, అంతే. అలా తిప్పి చూస్తే ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో కొన్ని పేర్లు కనిపిస్తాయి. అవేంటంటే మాల్టోడెక్స్ట్రిన్, సుక్రాలోజ్ ఇలాంటివన్నమాట. అసలు మ్యాటర్ అంతా వీటిలోనే ఉంది. మరి ఈ మాల్టోడెక్స్ట్రిన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది స్టార్చ్, అంటే పిండి పదార్థం నుంచి తీసే ఒక స్వీటనర్. దీన్ని బాగా ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక ఫుడ్ మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని ఎంత స్పీడ్గా పెంచుతుందో చెప్పే స్కోర్ అన్నమాట. మరి దీని స్కోర్ ఎక్కువ అంటే అర్థం ఏంటి? ఇది మన ఒంట్లోకి వెళ్ళాక మామూలు పంచదార కంటే కూడా వేగంగా బ్లడ్ షుగర్ని పెంచేస్తుందని. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు మన శరీరం వీటికి ఎలా స్పందిస్తుంది? అదే ఇక్కడ అసలు పాయింట్. ఇక్కడే మనకు షాక్ తగులుతుంది. ఈ స్వీటనర్లు కూడా సేమ్ మనం పంచదార తిన్నప్పుడు ఎలా అయితే ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో అచ్చం అలాగే చేస్తాయి. అంటే షుగర్ ఫ్రీ అని మనం తిన్నా బాడీ మాత్రం షుగర్ తిన్నట్టే రియాక్ట్ అవుతుందన్నమాట. ఇలా తరచుగా జరుగుతూ ఉంటే లాంగ్ రన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్, బరువు పెరగడం లాంటి సమస్యలు కూడా రావచ్చు. అంటే క్లియర్గా చెప్పాలంటే ఏంటి? ప్యాకెట్ మీద షుగర్ ఫ్రీ అని ఉన్నా మన శరీరంపై దాని ఎఫెక్ట్ మాత్రం అచ్చం షుగర్ లాగే ఉంటుంది. మన బాడీకి ఆ రెండింటి మధ్య తేడా చాలాసార్లు తెలియదు పాపం. మరి అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది కదా, ఇది ఫుడ్ కంపెనీలు తెలివిగా వేస్తున్న ఎత్తుగడా లేక మనల్ని మోసం చేయడమా? టెక్నికల్గా చూస్తే అందులో షుగర్ లేదు, కానీ బాడీపై ఎఫెక్ట్ మాత్రం సేమ్. మరి అప్పుడు ఈ లేబుల్కి అర్థమేంటి? షుగర్ ఫ్రీ అనే పదం చూసి ఇది హెల్దీ అనుకోవాలా, లేక ఇదంతా ఒక మార్కెటింగ్ ట్రిక్కా? మరి ఈ విషయం తెలిసాక మనమేం చెయ్యాలి? ఒక కస్టమర్గా మనకేంటి లాభం? సింపుల్, విషయం తెలుసుకోవడమే మన పవర్. అందుకే నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న 3 స్టెప్ చెక్ గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ. ఫస్ట్, ముందు వైపున్న షుగర్ ఫ్రీ క్లెయిమ్ని గుడ్డిగా నమ్మద్దు. సెకండ్, ప్యాకెట్ని వెనక్కి తిప్పండి. థర్డ్, ఇంగ్రీడియంట్స్ లిస్టులో ఇలాంటి దాగి ఉన్న స్వీట్నర్ల పేర్లేమైనా ఉన్నాయేమో ఒకసారి చదవండి, అంతే. అందుకే మనం తినే ఆహారం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. థింక్ ఫుడ్. ఎందుకంటే మనం తినేది చాలా ముఖ్యం.